ఆధ్యాత్మికవేత్తలు అదేవిధంగా బిజినెస్ అనలిస్టులు మనతో పాటుగా స్టూడియోలో గెస్టులు ఉన్నారు. ముఖ్యంగా శ్రీమాన్ గట్టుపల్లి సురేష్ బాబు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ గంగు సత్యనారాయణ శర్మ గారు, అదేవిధంగా బిజినెస్ అనలిస్ట్ దివాకర్ సింగ్ గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా అసలు మన ధర్మశాస్త్రంలో, ఆగమ శాస్త్రాల్లో పరోక్ష పూజ గురించి ఏమని ఉంది, అసలు దానికి సంబంధించి డిజిటల్ మాధ్యమం ద్వారా మరి ఇలాంటి పూజా కార్యక్రమాలు, క్రతువులు నిర్వహించవచ్చా, అసలు దానికి మరి ఫలితం ఉంటుందా అనే విషయాలను తెలుసుకోవడానికి ముందుగా గట్టుపల్లి సురేష్ బాబు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారు మాట్లాడతారు. సార్, అసలు ఇలాంటి అంటే మారిన టెక్నాలజీ కావచ్చు, అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని భక్తి మార్గంలో కూడా షార్ట్ కట్ వెతుక్కుంటా ఉన్నారు. అంటే అనేక యాప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి అదొక బిజినెస్గా మారుతూ ఉంది. పూజా కార్యక్రమాలు, అన్ని రకాల దైవ కార్యాలు కూడా దాంట్లో నిర్వహిస్తాము, మీకు కావాల్సినటువంటి పూజలు నిర్వహిస్తాము, మీరు కొంత డబ్బు చెల్లిస్తే చాలు అని చెప్పేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మరి అలాంటి పూజల వల్ల ఫలితం ఉంటుందా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటండి. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనకి దేవుడు అనగా ముందు మనకి ప్రజలకి దేవుడు అనగా భక్త భయమా, ఇది ఒకటి మనము క్వశ్చన్ తీసుకోవాల్సి వస్తుంది. దేవుడు అనగా మనకి భక్త భయమా అనేది ఒకటి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. రెండోది, అసలు దేవుణ్ణి కొలిసి అసలు అవసరం ఏముంది? ఇలాగ మనం తలెత్తుతున్నట్టు దగ్గర కనుక క్వశ్చన్స్ అనేకమైన మనకి తలెత్తుతూ ఉంటాయి. అసలు దేవుణ్ణి కొలిచేటువంటి అవసరం ఏముంది? అసలు దేవుణ్ణి ఎందుకు కొలవాలి? కొలిచేటువంటి దేవుడు మన ఇంట్లోనే ఉంటారు కదా. ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నారంటే భర్తని సరిగా చూసుకొని ప్రేమిస్తే దేవుడితో సమానం. భార్యని సరిగా చూసుకోగలిగాడంటే ఒక భూదేవి సైతం కూడా క్షమించేసి, లేకపోతే భూదేవి సైతం కూడా మనకి క్షమాభిక్ష పెట్టేసి కావాల్సినటువంటి కోరికలు కొంగు బంగారం తీస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కొలుచుకుంటే కూడా, తల్లిదండ్రులను ఆరాధిస్తే కూడా దేవునితో సమానం కాదు, దేవుడి కన్నా గొప్ప వరం ఇస్తారు. అలాంటి మనం అవన్నీ మర్చిపోయాం. సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు, సనాతన ధర్మంలో విలువలు లేవు. ఇక్కడ మనకి ఆన్లైన్లో పూజలు చేయించుకునేటువంటి దౌర్భాగ్యం మనము ఎదిగామంటే కనుక అది మనకి ఉన్నటువంటి బిజీ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రతిదీ ఏది కూడా ప్రతిఫలం వస్తుంది. ఎలా చేసినా ప్రతిఫలం వస్తుంది. అంటే మనం ఇంట్లో కూర్చొని రామకోటి రాసినా, శివకోటి రాసినా, ఏది రాసినా కూడా ప్రతిఫలం వస్తూనే ఉంటుంది. ఇంట్లో కూర్చొని పూజా మందిరం ప్రతి ఇంట్లో ఉంటుంది. హిందువులు అనేది కాదు, ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఇంట్లో కూడా, మన పూర్వీకులను ప్రేమించే ప్రతి ఇంట్లో కూడా దేవుని మందిరం అనేది ఉంటుంది. అక్కడ మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినా, ప్రేమించినా, అక్కడ మనము ఇష్టపూర్వకంగా అక్కడే మనం ఏదైనా పూజ చేసినా కూడా మనకి ప్రతిఫలం వస్తుంది. ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వచ్చేటానికి కారణం ఏంటి అంటే కనుక మనము స్వయంగా ఆలయానికి వెళ్ళాలి. ఎందుకు ఆలయానికి వెళ్ళాలి అంటే, మనకు సంబంధించినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలం చేసిన తర్వాత దేవుని వద్ద వాళ్ళ చెంతనుంటారు. మనకు ఒక గోత్రం ఉంటుంది. ఆ గోత్రమే మన పూర్వీకుల యొక్క మూలనామం. ఆ గోత్రికులంతా కూడా మన దేవాది దేవుళ్ళ దగ్గర స్థిరంగా ఉంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి మన గోత్రనామాలు అంటారు, ఈ గోత్రనామాలు ఉచ్చారణ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి అర్చకులు వారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, పూజారి కావచ్చు, ఆ ఒక దేవుని దగ్గర గోత్రనామాలు అర్చన చేసినప్పుడు అప్పుడు ఆ దేవుడు వెళ్ళేసి, మీ ముదిమనోడు వచ్చాడయ్యా, మీ ముదిమనోరాలు వచ్చింది, ఈరోజు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నీకు ఆహారం పెడుతున్నాను అంటే ఆ దేవత దేవుడు మన పూర్వీకులకి దర్శనం ఇస్తారు. ఆ దర్శనం ఇవ్వగానే మన మీద ఉన్నటువంటి పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కానీ ఈరోజు చాలామందిలో అండి ప్రతి ఒక్కరు పెళ్ళి కాకముందే విడిపోతూ ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకునే బంధంతోనే విడాకుల పత్రం మీద సంతకాలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజున ఆన్లైన్ మ్యారేజెస్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇంత విచ్చలవిడితనంతో ఉండేది కాదు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేవారు, కొలిచేవారు, భక్తి భావంతో ఉండేవారు. అలానే ఆలయానికి వెళ్ళినప్పుడు ఏదైతే దేవుణ్ణి కొలుచుకుంటామో ఆ దేవుడు వెళ్ళి మన పూర్వీకులకి చెప్తారు, ఈరోజు మనకు దగ్గరికి దర్శనానికి వచ్చారయ్యా, నీ పేరుని ఉచ్చారణ చేశారు, మీ ముదిమనోరాలంట, ముదిమనోడంట, మీ నాన్నగారంట, లేకపోతే ఇలా అని చెప్తుంటారు. చెప్పినప్పుడు వారు మన మీద ఉండేటువంటి ఆ క్షోభ, ఏదైతే పితృదోషాలు ఉంటాయో అవన్నీ కూడా పటాపంచులైపోయేసి మనం అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళేదానికి సౌధోవానంగా అంటే దిగ్విజయంగా సాధించడానికి కానీ, ఎగ్జామ్స్లో కానీ, మైండ్ స్థిమితంగా ఉండడానికి కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, ఇంకా ఏదైనా సాధించాలనుకున్నా సరైన సమయానికి సరైనటువంటి రీతిలో మనం ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే అంటారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు పెళ్ళిళ్ళలో చూడాలి అని. అంటే అటు 7 తరాలు బాగుంటే అన్ని రకాలు బాగుంటాయని. అవన్నీ కూడా ఈ రోజుల్లో మాధ్యమం రావటం, ఆ తర్వాత యాప్స్ అనేది రావటం, టెక్నాలజీ రోజు రోజు పెరుగుతూ ఉంది. టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా మరణాలు తప్పట్లేదు.
ఆరోగ్య సమస్యలు తప్పట్లేదు, స్థితిగతులు తప్పట్లేదు, జాతకాలు ఉన్నాయి. అలానే అంతర్దశలు ఉన్నాయి, దశలు ఉన్నాయి, నక్షత్రం ఉంది, గోచారం ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. పంచాంగంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఉంది. సనాతన ధర్మంలో వాల్యూస్ ఉన్నాయి. మనకి సీతమ్మ వారు, రాముల వారు ఎలా అయితే పాలించి ఉన్నారో ఆ రామరాజ్యాన్ని మనము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అలాంటి విలువలు మనం కాపాడుకోలేకుండా ఈ ఆన్లైన్ మాధ్యమాలు ఒకటి ఎక్కడో విదేశాల్లో ఉండే సైతం కూడా ఆన్లైన్లో చేస్తామని. మరొక విషయం ఏంటంటే కనుక ఒకప్పుడు ఆన్లైన్లో ఉన్నది ఎట్లా అంటే, అమ్మ నేను రాలేకపోతున్నాను, ఆరోగ్యం క్షీణించింది, నాకు బాగలేదు అంటే ఏదైనా సరే హోమాలు చేయించడానికి మంత్రోచ్చారణ, గోత్రనామాలు చదివేవారు. ఆ తర్వాత కాలంలో ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్కి పబ్లిసిటీ చేసుకుంటా ఈ ఆలయాలన్నీ కూడా కార్పొరేట్ లెవెల్లో అయిపోయినాయి. మనం పోయినా కూడా అంతే అవుతుంది. ఇప్పుడు ఆలయానికి వెళ్ళాలంటే రుసుము చాలా అవుతుంది. ఒకటి ఏదన్నా హోమం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ చేయించాలి. ఒక గోత్రనామం చదవాలంటే కూడా ఈరోజు ఆలయానికి వెళ్తే కార్పొరేట్ లెవెల్లో అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉందో అలా ఉంటుంది. కాబట్టి ఈ ఆన్లైన్ మాధ్యమం ఒక రేటు పెడుతున్నారు. ఆ రేటుకి సంబంధించి ఒకటేదో ప్యాకేజీ పెడతా ఉన్నారు. ఆ హోమం చేయించి ఆ వీడియోస్ పంపించడం, ఈ వీడియోస్ ఈ ప్యాకేజీ చేసి దానికి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ ఇంటికే పంపిస్తని చెప్తున్నారు. దానివలన ప్రతిఫలం అయితే అంత పెద్దగా వచ్చేటువంటిది అయితే లేదండి. ఏదైనా వెళ్ళాలనుకుంటే సమయం చూసుకొని ఇంట్లోనే పూజించుకోవచ్చు ప్రతిరోజు. అలానే సమయం చూసుకొని దేవాలయాలకు వెళ్తే మనకు ఉండేటువంటి పుణ్యఫలం వస్తుంది. దేవాలయానికి వెళ్ళడం ద్వారా మన బాడీలో హార్మోన్స్ అనేది లెవెల్స్ పెరుగుతాయి. దేవాలయానికి వెళ్ళడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మనకు మానసిక స్థితిగతులన్నీ కూడా కుదిరిపడతాయి. మనలో ఉన్నటువంటి క్రోమాలన్నీ కూడా బయటపడతా ఉంటాయి. సత్యనారాయణ శర్మ గారు, ఇప్పుడు పెరిగినటువంటి కలియుగంలో బిజీ లైఫ్ అయిపోయింది. ప్రజలందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆ సమయం కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి